నిన్న చదివిన దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంచేత అశ్వత్థామ యొక్క అనర్థమైనటువంటి ఆవేశం గురించి మనం చదువుకుంటూ జ్యోతిష్ శాస్త్రానికి ఆధ్యాత్మికతకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా తెలుసుకుంటున్నాం. మనం జ్యోతిష్ శాస్త్రం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వాడు ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు పనికిరాడు. ఎలాగా అంటే ఇంగ్లీష్ చదవటం, ఇంగ్లీషు మాట్లాడటం, ఇంగ్లీష్లో వచ్చినటువంటి పుస్తకాలు చదవగలగటం అంటూ వస్తే ఆధునిక జగత్తులో మీరు చాలా విషయాలు చదువుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు. మీకు ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనేం లేదు కదా, ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు మీరు ఇంగ్లీష్ చదవటం వస్తే. ఇంకంటే చాలా మంచి మంచి పుస్తకాలు ఇంగ్లీష్ భాషలోనే ఉన్నాయి. అదే విధముగా ఈ ఆధ్యాత్మికత భాషలో రిటన్ ఇన్ హెవెన్స్, ఆకాశములో రాయబడినటువంటి, అంతరిక్షములో రాయబడినటువంటి, దిక్కులు మాట్లాడేటటువంటి ఆకాశవాణి మీరు చదవగలగాలి. కనిపిస్తూ ఉంటాయి మీకు అక్కడ, ఆ భాష మనకి తెలియదు. ఇప్పుడు ఇది తెలుగు మనం చదివేశాం, ఇంత జ్ఞానం వచ్చింది. తెలుగు రానివాడికి ఏముంది అక్కడ? ఇవే అక్షరాలుగా. కానీ ఏముంటుంది అక్కడ? అది అక్షరాలను కూడా తెలియదు వాడికి అసలు. మిగతా వాడి భాషలో ఉన్నటువంటి అక్షరాలు కూడా ఇలాగే రాస్తారు కనుక ఇది కూడా ఏదో లిపి అని వాడు ఊహించగలడు. కానీ అలాగే ఆకాశంలో ఈ ద్వాదశ రాశి చక్రంలో వ్రాతలు ఎదురుకుండానే రాయబడి ఉంటాయి. మీరు జాతకాలు అవి చూపించుకోక్కర్లే, మీరు చూడగలిగితే ఆకాశంలో. అందుకే దాన్ని ఏమంటాం? రిటన్ ఇన్ ది స్టార్స్. తెలుగులో ఏమంటాం దాన్ని? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్స్. పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? నిజంగా మీరు అంతరిక్షంలో కనుక చూడగలిగితే ఆ జాతక చక్రాన్ని అక్కడ చూడాలి, ఇక్కడ కాదు. ఎంత గందరగోళం అయిపోయిందంటే, టీవీ సెట్ ఉంది బాగు చేయాలి, ఏమడుగుతాడు? దాన్ని జాతక చక్రం అడుగుతాడు. అంటే ఏమడిగాడు అనమాట? సర్క్యూట్ డయాగ్రామ్ అడుగుతాడు. సర్క్యూట్ డయాగ్రామ్ని చూసి టీవీని మీరు బాగు చేయగలరు కదా, కానీ సర్క్యూట్ డయాగ్రామ్లో ఏముంది? ఏం లేదు. అలాగే 2 సర్క్యూట్స్ ఉన్నాయి ఇక్కడ, స్త్రీ పురుషుల సర్క్యూటే. అది ఎక్కడ చూడాలి మీరు? ప్రస్తుతం ఆకాశంలో ఎక్కడుంది అని. ఈ క్షణంలో ముహూర్తం అంటే అది. ముహూర్తం అంటే ఇప్పుడు సంగత, ఎప్పుడో పుట్టిందో సంగత. పోయింది, నాశనం అయిపోయింది ఆ విద్య అంతా. పూర్వకాలంలో అయితే ఏది కూడా దాన్ని దాటి వెళ్ళలేకపోయేవాళ్ళు. అప్పుడు సంధ్యావందనం మీరు చచ్చినట్టు చేస్తారు రోజు. ఇంకేంటే అది చూడటమే, దాన్ని గమనించటమే. కానీ అది తెలుసుకుని, దాన్ని తెలుసుకుని వచ్చేవాళ్ళు వచ్చి మీకు చెప్పేటటువంటి దుస్థితి మాత్రం తెచ్చుకోకండి. కానీ జరగబోయేది అదే గ్యారంటీగా. ఇంకోళ్ళు ఎవరో వచ్చి మీకు తెలీదా, మీరు చేయండి సంధ్యావందనం చేస్తాను అంటే, విదేశీయుడు ఎవడో వచ్చి చెప్పాలి. ఎత్తైతే నేను రేపు తెల్ల పెయింట్ వేసుకుని ఆ బ్రౌన్ రంగు జుట్టు వేసుకుంటే మీరు వింటారేమో. అంత ఆ పాయింట్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రం యొక్క వివేచన జరుగుతోంది ఇక్కడ అశ్వత్థామ దాంట్లో. ఈ మొత్తము 12 స్కందాలు కూడా 12 రాశులు, 7 గ్రహాలు, 27 నక్షత్రాల యొక్క కథ ఇది. అంచేత దాన్ని మీరు ఆ బ్యాక్గ్రౌండ్ లో చదివితే తప్ప భాగవతం అర్థం కాదు. అంచేత భాగవతం మూలపడి ఉంది. మిగతావన్నీ మనకు అర్థం అవుతాయి, కానీ భాగవతం ఎవడికి అర్థం కాదు. అర్థం కాకపోవటానికి కారణం భాష తెలియకే. లేకపోతే అందులో జీవిత రహస్యాలన్నీ పొందుపరిచి పెట్టి ఉంచాడు వాడు. అంచేత ఏం చేశాడు? తల గొరిగి అశ్వత్థామ శిరస్సు మీద ఉన్నటువంటి మణిని తీసుకుని ద్రౌపదికి ఇచ్చాడు. ఇందులో ఉన్నటువంటి అస్ట్రాలజికల్ కాన్సెప్ట్స్, మిథున రాశి గురించి మీకు తెలిస్తే తప్ప ఇలాగ మనం డిస్కస్ చేయలేము. ఇదంతా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ క్లాసులు ఇవి నేర్చుకోవాలి అనేటటువంటి తపన మీలో బయలుదేరితే. ఎందుకంటే ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలంటే కష్టపడాల్సిందే. మీరు కష్టపడకుండా ఆషామాషిగా ఏమీ రావు. కానీ ఈ 2 మానసిక స్థితులు మాత్రము మరొకండి. ఒకటి ఏంటి? భౌతికంగా మీరు ఉండవలసినటువంటి మానసిక స్థితి. రెండవది మనస్సులో మీరు ఉండవలసినటువంటి మానసిక స్థితి. భౌతిక జగత్తులో ఎలా ఉండాలి? పానీయములు ద్రావుచున్ గుడుచుచున్ అంటే ఇది ఏంటన్నమాట? భౌతిక జగత్తులో మీరు చేసేది. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ రియాక్షన్ ఇది రావాలి.
పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. ఏదో చేసేస్తున్నాను, వాడు ఇదంటున్నాడు, వీడు అదంటున్నాడు, నాకు చేయకుండా చేస్తే రాదు. సైంటిస్ట్కి మందు కనిపెట్టాలి అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూరే. ఎంతవరకు? కరెక్ట్ అయ్యే ఎక్స్పెరిమెంట్ ఒకటే ఉంటుంది. కానీ ఆ కరెక్ట్ అయ్యే ఎక్స్పెరిమెంట్ దేనివల్ల వచ్చింది? ఇన్ని తప్పులు చేయటం వల్ల. అంచేత నేను కరెక్ట్గా తెలుసుకుని చేస్తాను అనే పిచ్చి భ్రమలో పడవాకండి. మీరు ఏం చేస్తున్నారో కరెక్టే. సాధ్యమైనంత వరకు శిష్యరికం. మీరు చేస్తున్న దాన్ని బట్టి మీకు ఎలాంటి శిక్షలు వస్తున్నాయి, ఎలాంటి ప్రైజులు వస్తున్నాయో చూసుకోండి. చేసేసుకుంటూ ఉండండి. లోపల అడుగుతూ ఉండండి. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ, నన్ను ఏం చేయాలి చెప్తూ ఉండండి అని అడుగుతూ ఉంటే. ఎన్నో పేజీ? 27 ఇక్కడ. సరేలే. అంచేత అశ్వత్థామ తేజోవిహీనుడు ఆయను. అంతేనా? అశ్వత్థామకు తగిన దండనయే విధింపబడినదని సర్వులు భావించిరి. కాని తనకు మరణమే ఈ శిక్ష కన్నా నయమని అశ్వత్థామ భావించెను. అవమానము కన్నా మరణమే మేలు. అశ్వత్థామ వెడలిపోయెను. పాండవులు శోకతప్తమైన ద్రౌపదితో కూడి మరణించిన శిశువులకు దహన సంస్కారములు గావించిరి. ఇది భాగవతం యొక్క ప్రథమ స్కందం చదువుతున్నాం. ప్రథమ స్కందంలో జరుగుతున్నటువంటిది ప్రతిదీ కూడా మీ జీవితాల్లో జరుగుతాయి. ముందే ఏం చదువుకున్నాం? అవతారాలు చదువుకున్నాం. అవతారాలు చదివిపోగానే ఏం చదువుతున్నాం ఇప్పుడు మనం? ఏంటి పూర్తి చేసాం? అశ్వత్థామ యొక్క శిరోముండనం చూసాం. మీరు తిరుపతికి వెళ్ళి శిరోముండనం చేసినప్పుడల్లా ఈ ప్రక్రియ జరుగుతోంది, మీకు తెలియటం లేదు. కానీ మీకు తెలిసినా తెలియపోయినా ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అవంతా యాడప్ అవుతాయి. చుక్క 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 పడుతూ ఉంటుంది. చివరికి తాగటానికి గ్లాసు నీళ్లు, లేకపోతే వాడుకోవటానికి కుండెని నీళ్లు అవే అయిపోతాయి. అలాగా ఎన్నిసార్లు ఈ శిరోముండనం చేసుకున్నా మనకి తెలిసినా తెలియకపోయినా తిరుపతిలో చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగానికి బీజాలు వేసి వదిలేశారు. ఇదే ఈ అశ్వత్థామ యొక్క అవమానము. అశ్వత్థామ చేసినటువంటి పనులేంటి? పంచ ఉప పాండవుల్ని చంపేశాడు. ఈ పంచ ఉప పాండవుల్ని చంపేస్తే అర్జునుడు బయలుదేరాడు అశ్వత్థామని చంపేయటానికి. కానీ చంపలేదు. శిరోముండనం గావించి మణి తీసుకున్నాడు. మణి అంటే ఏమిటి? సర్వస్వము. అంటే తిరుపతికి వెళ్ళి మీరు ఏమి ఇవ్వాలి? సర్వస్వము. ఏ జన్మలో మీరు ఇస్తారో ఆ జన్మలో ఇది జరుగుతుంది. అంతవరకు పార్షలే. ఆ ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతోంది అక్కడ. అంచేత మీరు ఆ అలవాటుకి లొంగిపోవటానికి ప్రయత్నం చేయండి. అదే దుర్గా సప్తశతిలో కూడా చేస్తాను. నా దగ్గర ఉన్నదంతా కూడా తల్లికి ఇచ్చేస్తున్నాను అనుకుని 9 రోజులు పారాయణ చేశాక ఏమనుకుంటాడు? ఇది తల్లి నాకు ట్రస్టీగా ఇచ్చింది, ఇచ్చేసాం వాడికి, సరేలే నువ్వే చూసుకుంటూ ఉండు. ఇలాగా ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి భారతదేశంలో చేయగలిగాడు. శివాజీ గురువుకి ఇచ్చేశాడు, రాజ్యం మొత్తం ఇచ్చేశాడు గురువుకి. ట్రస్టీగా మాత్రమే రాజ్యం చేశాడు. అంచేత అంత చిన్న రాజు అయినా ప్రపంచ విఖ్యాతి. ఇంచేతంటే సమర్పణ సర్వస్వం. అది ఆ అశ్వత్థామ యొక్క మానవమానాల్లో మీరు గుర్తుంచుకుని నెక్స్ట్ హెడ్డింగ్. ఎందుకంటే ఇంకో టాపిక్ వెళ్తోంది ఇప్పుడు. కుంతీదేవి భగవానుని కీర్తించుట. ప్రతి చాప్టర్ కూడా మీ యొక్క ఒక సాధనా రహస్యాన్ని, ఒక అస్ట్రాలజికల్ రహస్యాన్ని తెలుపుతుంది. అస్ట్రాలజికల్ అంటే అర్థమైంది కదా, జ్యోతిర్విజ్ఞాన రహస్యాన్ని తెలుపుతుంది. ఈ జ్యోతిర్విజ్ఞాన రహస్యం అంటే కూడా ఏంటో ఒకటి గుర్తుంచుకోండి మీరు. ప్రతి సంవత్సరము ఒకే కాలములో అది తిరుగుతూ వస్తుంది, రిపీట్ అవుతుంది. అంచేత ఈ కథలన్నీ కూడా రిపీట్ అవుతాయి. ఎక్కడ? ప్రకృతిలో. మీరు అది పట్టుకోగలగాలి. అది మీరు కాస్త ఆలోచించండి. ఆలోచించే అంటే ఇది రిపీట్ అవుతాయని నేను చెప్పగలిగాను, కానీ నేను ఆలోచించకుండా ఇప్పుడు మీకు చెప్పలేను ఇది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మిథున రాశి గురించి తెలుసుకున్న వాళ్ళకి, మిథున రాశి రోజుకి 2.5 గంటల పాటు 2 గంటల పాటు ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరికీ కనిపిస్తుంది ప్రపంచంలో.
ఆ 2.5 గంటల కాలంలో ఈ సంఘటనలు జరిగిపోతాయి. మిథున రాశి తూర్పు దిశలో ఉదయిస్తున్నప్పుడు ఇవి జరగాలి. అంచేత మీకు ఆ జ్యోతిష్ శాస్త్రం చూసుకుంటూ యోగము కరణముతో పాటు లగ్నము కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఇంక మీరు తూర్పు దిశలో మీరు ఈ సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఏ లగ్నం ఉదయిస్తుందో మీకు తెలియాలి. తెలిస్తే ఏమవుతుంది, 24 గంటల్లో మీరు ఏ పని చేస్తున్నా ఆకాశంలో ఏ లగ్నం ఉందో తెలుస్తుంది. మీకు తెలిస్తే ఆఫీసర్ ఉన్నాడో లేదో తెలిస్తే, లేడు వెళ్ళంగా ఆఫీస్కి, ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నాడు అంటే ఇంటికి వెళ్తాం. అలాగే లగ్నాలు దీనందరికీ ఉపయోగపడతాయి. దాన్ని హోరా అంటాం మనం. చేత దాన్ని ఎందుకు చెప్పానో అర్థం చేసుకుంటూ ఈ అస్ట్రాలజీ మీద మీరు పడాలి. ఇంకా కానీ నేను రిక్వెస్ట్ చేశాను, చెప్పుకుంటున్న వాళ్ళకి, నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి, మీరు ఎలా నేర్చుకుంటారంటే నేర్చుకునేది ఏదో పూర్తిగా నేర్చుకోండి. ఆ రోజే ఇంటికి వెళ్ళి చదువుకుంటామని కాకుండా, మేషరాశి చదువుతున్నారనుకోండి, దాని మీద మీకు పూర్తి అవగాహన వచ్చేంత వరకు పక్క రాశికి వెళ్ళకండి. ఇప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందో చూడండి. ఏది? కుంతీదేవి భగవానుని కీర్తించుట. పరలోక గతులకు బంధువులకు పాండవులు తర్పణములసంగిరి. యుద్ధం అయిపోయింది, మహాభారత యుద్ధం. ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నారు. యుద్ధ భూమిలోనే ఉంటున్నప్పుడు పాండవులు ఎక్కడికో వెళుతున్నప్పుడు అశ్వత్థామ వచ్చి ఆ ఉప పాండవుల్ని చంపేస్తాడు. ఈ గందరగోళం అంతా జరిగింది. అది అయిపోగానే మరి తర్పణాలు ఇవ్వాలి కదా చచ్చిపోయిన వాళ్ళకి యుద్ధంలో. అది జరిగింది. పరలోక గతులకు బంధువులకు పాండవులు తర్పణములసంగిరి. సోదరులతోనూ గాంధారి ధృతరాష్ట్రులతోనూ కుంతి ద్రౌపది మొదలగు వారితో కూడిన వాడే ధర్మరాజు గంగా తీరమున ఆసీనుడై ఉండెను. తర్పణాలవి ఇచ్చారు. నదికి వెళ్ళి గంగా నది ఒడ్డున ఇదే ఆ వచ్చిన వాళ్ళు, ఆ బంధువులు వాళ్ళందరూ కూడా కలిసి ధర్మరాజు గంగా నది ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అందరూ బంధు నాశనము తలుచుకొని దుఃఖించుచుండేరి. మునులతో కూడి ఉన్న శ్రీకృష్ణుడు వారి నోదార్చెను. ఈ లోకమున ఎవ్వరూ కాలమును నతిక్కింపలేరనియు కాలచక్రము నతిక్రమించుట ఎవ్వరికీ సాధ్యపడదు అని భగవానుడు తెలిపెను. కాలచక్రం అన్నా కుక్క అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. అంచేత మన చేతికి ఉన్నటువంటి గడియారాన్ని కూడా కుక్కగా ట్రీట్ చేయొచ్చు, వాచ్ డాగ్. ఆ కుక్క యొక్క చేతనత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు తిరిగి మీరు అర్థం చేసుకోండి. బాహ్య జగత్తులో ఉన్నవన్నీ కూడా సంకేతములే. అన్నీ, కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, మనిషి కావచ్చు, దోమ కావచ్చు, మిడత కావచ్చు, అన్నీ కూడా ఆ డివైన్, ఆ భగవంతుడి యొక్క చేతనత్వం యొక్క ఒక స్వరూపానికి సింబల్స్. ఇప్పుడు ఇది కా అనేది ఒక అక్షరానికి సింబల్, రా అనేది ఇలాగే రాయాలని రూల్ లేదుగా, కానీ అందరం కలిసి ఇలా నిర్ణయించుకున్నాం, ఇలా రాసుకుందాం అనేది ఒప్పేసుకున్నాం. అంచేత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వచ్చిన వాళ్ళు దాన్ని రా అనే చదువుతారు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఈ విశ్వమే విశ్వవిద్యాలయము కనుక కుక్క అనగానే ఆధ్యాత్మికతలందరికీ ఒకే ఒక భావం గుర్తొస్తుంది, టైం సెన్స్. అంచేత టైం సెన్స్ ఎవరిలో ఎక్కువ అవుతుందో వాళ్ళ కార్లలో కుక్కలు తిరుగుతాయి. మనమేమో కుక్కకి ఇంత రాజయోగమా అనుకుంటాం. రాజయోగం కుక్కకి కాదు, వాళ్ళ టైం సెన్స్కి. ఉదాహరణ అర్థమవుతుందా? ఈ సినిమా యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు యాక్టర్స్ నిజమే, మీరేమో అనుకుంటారు ఇంతోటి దానికి అని. మొన్న వాడు ఏదో ఫోటో తీస్తాడు, నవ్వన్నాడు, చచ్చాను నేను నవ్వలేక. మరి వాళ్ళు ఎన్ని పనులు చేయగలుగుతున్నారో, మరి దానికైనా వాళ్ళకి ఇవ్వాల్సిందేగా డబ్బులు. కానీ అది వేరే విషయం. కానీ సమయాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో చూడండి. అసలు టైం వేస్ట్ చేయరు. మీరు అనుకుంటారు వాళ్ళందరూ కేరింతలు కొడుతున్నారని, ఏడ్స్తారు. అసలు వాళ్ళకి టైం ఉండదు అసలు ఆనందించటానికి కూడా. భ్రమణములో ధర్మరాజు వెంట చివరికి వచ్చింది కుక్క. మిగతా రాలేవు కూడా. మీతో కూడా చివరి వరకు వచ్చేది కుక్కే.
అంచేత ప్రపంచంలో ఉన్నటువంటి కుక్కలన్నీ మీరు తీసుకొస్తారా? ఏమీ తీసుకురాక్కర్లేదు. ఆ సింబాలిజం అర్థం చేసుకోండి. విశ్వంలో ఏవి ఎక్కడ ఉండాలో అవి అక్కడే ఉంటాయి. వాటిని మీరు నెత్తి మీద పెట్టుకోక్కర్లేదు. వాటి సింబాలిజం అర్థం చేసుకోండి. జోడు నిన్న ఏదో సీన్లో జరుగుతున్నాను, టీవీ అడ్వర్టైజ్మెంట్లో 500 రూపాయలు పెట్టి జోడు కొన్నామని జోడుని మెడలో వేసుకు తిరగం. జోడు ఎక్కడ పెడతాం? ఎక్కడుంటే అక్కడే ఉంచుతాం, బయట వదిలేస్తాం. 500 రూపాయలు పెట్టి కొన్నామా? కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం మనసు జోడు మీద ఉంటుంది. మరిచిన్ సురారిసుతుడు ఏతద్ విశ్వముందని మనం అన్నీ మర్చిపోయి దేని మీద మనసు ఉంటుంది అంటే జోడు మీద ఉంటుంది. అది అంచేత ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను? ఈ కాలము యొక్క గతి గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అది ఎప్పుడైతే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుందో దత్తాత్రేయ అవతారం భూమి మీద దిగుతుంది. దత్తాత్రేయుడు అక్కడే ఉంటాడు, ఈటీవీ అక్కడే ఉంది. మీరు ట్యూన్ చేసుకుంటే ఈటీవీ దిగుతుంది, అంతే కదా. అంచేత దత్తాత్రేయుడు కానీ అవతారాలు కానీ ఇక్కడే ఉంటాయి అంతరిక్షంలో. దానికని ఏం శ్లోకం మనం చదువుకున్నాం? రుచో. అంచేత ఆ కాలచక్రము యొక్క అవగాహన ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దత్తాత్రేయుడు కింద దిగుతాడు. కానీ అవతార పరంపరలో ఆవుల్ని ఉపయోగించుకున్నటువంటి అవతారం అవుతుంది కృష్ణుడు. ఈ రెండు కలుస్తాయి దత్తాత్రేయుడు. వెనకాతల ఆవు ఉంటుంది, ముందు కృష్ణుడు ఉంటారు, మన మధ్యన గుర్రం ఉంటుంది. దీనిని ఇక్కడ అవగాహన చేసుకోవడానికి చూడండి. మీరు యుద్ధంలో ఏం చేస్తాం? గుర్రాలను ఏమంటారు యుద్ధంలో? తెలుసు కదా. ఇంకా ఏముంటాయి? ఏనుగులు, అది రథ, గజ, తురగ. ఆవులు యుద్ధంలోకి రావు, పవిత్రమైనవి కదా, అంచేత ఆవులు యుద్ధంలోకి రావు. ఈ నిన్ననో మొన్ననో కుక్క బొమ్మ పడింది, చూశారా? పేపర్లో సెల్యూట్ ఇచ్చారు పోలీసులు. అసలు దాని వెనకాతలు ఉన్నటువంటి భావం అర్థమైందా మీకు? అసలు ఎంత మారిపోయిందో చేతనత్వం. పోలీస్ డిపార్ట్మెంట్ ఆనరింగ్ ఏ డాగ్. దత్తాత్రేయ అవతారము కిందకి దిగిపోయినది అన్నదానికి మీరు అర్థం చేసుకోగలగాలి ఆ సంఘటనలు. అంతకంటే ఎవడు వచ్చి చెప్పలేడు ఇది ఇది అని. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సెల్యూట్ కొట్టింది కుక్క శవానికి. తమాషా ఏంటి? ఎప్పుడూ న్యూస్ పేపర్ చూడడం నేను చూశాను, ఆ బొమ్మే చూశా. అంతేగా, ఆశ్చర్యం ఏముంది? అంటే మనం ఆ స్థితికి వెళ్ళాం, కుక్కల చేత జాబ్ చేయించుకోవాలి తప్ప మనం దానికి కూడా పనికి రావాలి. ఏమో అది రకరకాల కాన్సెప్ట్స్. అంచేత ఈ లోకమును ఎవ్వరూ కాలమును అతిక్రమించలేరు, కాలచక్రమును అతిక్రమించుట ఎవరికీ సాధ్యపడదు అని భగవాను తెలిపెను. కాలము ఎవరిని కనికరించదు. కాలములోనే ఒకనాడు మృత్యుకాలము మనిషికి ఎదురవుతుంది. ఈ సత్యములను గ్రహించి దీపం ఉండగానే ఇంటిని తక్కబెట్టుకోవాలి. కాలము మన కొరకు ఆగదు. ఆగని కాలాన్ని దృష్టిలో నుంచుకుని బ్రతుకును సాధనలో ముందుకు సాగించుకోవాలి. యూటిలైజేషన్ ఆఫ్ టైం. ఏదేదో రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి అందరూ చెప్పుకుంటూ వస్తారు. ఈ వనరులు నాశనం అయిపోతున్నాయి, ఆ వనరులు పిచ్చి వాళ్ళు. కాలం అనేటటువంటి వనరులు నాశనం అయిపోతుంది, అది ఎవ్వడూ గమనించడు. ఒక భారతీయ ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే గమనించారు దాన్ని. అదే అంత అద్భుతమైనటువంటి పెట్టుబడి. అసలు కాలాన్ని ఉపయోగించుకుంటే టైం ఈజ్ మనీ అని కూడా చెప్తూ ఉంటాం కదా. కానీ మనీ కావాలి కానీ టైం అక్కర్లేదు. కానీ మనీ కావాలంటే టైం ఉపయోగించుకోవాల్సిందే. ఇంకంటే మీకు వచ్చే మనీ అంతా కూడా మీరు పడిన కాలాన్ని లెక్క కట్టి ఇస్తారు కదా. ఇన్ని గంటలు చెప్పాడు, ఇన్ని గంటలు పనిచేశాడు అని అంత తెలిసిన కాలాన్ని మాత్రం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. ఇది సిరిస్ అనేటటువంటి నక్షత్రం నుంచి వస్తుంది కాలము యొక్క చేతనత్వం. ఎస్ట్రాలజీ గురించి చెప్తున్నాను. ఈ కుక్క ఇందుకు ధర్మరాజుతో పాటు వెళ్ళింది. అంచేత అంతరిక్షంలో కనుక మీరు సిరిస్ అనే నక్షత్రాన్ని పట్టుకోగలిగితే ఆ సిరిస్ నుంచి ఈ ధర్మ సంస్థలన్నీ బహిర్గతం అవుతాయి. ఇవంతా మీకు తెలియాలి ఇప్పుడు. ఇంచేతంటే ఇది తెలిస్తేనే మీరు శిష్యుడు కాగలరు. ఈ జ్ఞానం అంతా లేనివాడు ఏం చేస్తాడు? ఏం చెప్తాను? నేను కళ్ళు మూసుకుని రామా అంటే ఏం లాభం? కానీ కళ్ళు మూసుకుని రామా అన్నాక ఇవి చదవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది.
లేకపోతే అర్థం కాదు. అంటే ఈ 2 శ్లోకాలు మీకు గుర్తుండాలి. అది ఇది. దుర్యోధనుడు గ్రహించిన రాజ్యమును శ్రీకృష్ణుడు మరలా ధర్మరాజును కొసంగెను. ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞములు చేయించెను. ధర్మరాజు యొక్క కీర్తి ఇంద్రుని వలె వ్యాపించెను. శ్రీకృష్ణుడు ద్వారకకు వెడలదలచెను. సరే, ఇదంతా అయిపోయింది. వాళ్ళను ఓదార్చాడు. ఇంక తను ద్వారక్కి బయలుదేరుతున్నాడు, బ్యాక్ హోమ్. సాత్యకి ఉద్ధవులతో కలిసి పయన మగుచుండెను, రథము నెక్కుచుండెను. ఇంతలో అభిమన్యుని ధర్మపత్నియగు ఉత్తర భీతితో కలత చెంది పరిగెత్తుకుని వచ్చెను. శ్రీకృష్ణుణ్ణి శరణు జొచ్చెను. శిష్యస్తేహం షాదిమాంత్వాం ప్రభు. నిరంతరము పాండవులు అదే మూడ్లో ఉంటారు. ఏది వచ్చినా కూడా బయట వాళ్ళని ఎవరిని అడగరు. వాళ్ళు బయట వాడిని అడిగే ప్రసక్తే లేదు. ఎవరిని అడిగినా కూడా శ్రీకృష్ణుణ్ణే. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. అమరత్వం వైపు వెళ్లే మార్గం అడిగింది. దేవదేవ జగదీశ్వర మహాయోగి, నన్ను రక్షింపము. ఈ ప్రపంచమున ఒకరినొకరు చంపుకొనుటకు సిద్ధపడి ఉన్నారు. నీవు తప్ప ఈ లోకమున నాకు అభయమిచ్చేవారు లేరు అని ఆవిడ అడిగింది. అగ్నులు విరజిమ్ముతూ ఈ బాణము నా వైపుకు పరిగెత్తుకు వచ్చుచున్నది. నాథ, నన్ను అది దహించి వేయుననిపించుచున్నది. నా గర్భము నాశనము కాకుండానట్లు ఆశీర్వదింపుము అని ఉత్తర శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అప్పుడు ఆవిడ గర్భవతి. శ్రీకృష్ణుడు రథం ఎక్కబోతున్నాడు. పరిగెట్టుకొచ్చింది. ఎవడో నా మీద బాణప్రయోగం చేశాడు, చచ్చిపోతానేమో, అందరూ కొట్టుకు చేస్తున్నారు, ఎవరిని రక్షింపమని అడగాలో నాకు తెలియటం లేదు, నువ్వే నన్ను రక్షించు. శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టిచే సమస్తమును గ్రహించెను. అవమానముచే క్రుద్ధుడైన అశ్వత్థామ. వీళ్ళు వదిలేశారు కదా, వదిలేస్తే అసలు వీడు బతుకు జీవుడా అనుకుని ఏం చేయాలి? హాయిగా నోరు మూసుకుని ఎక్కడికో పోవాలి. పోలేదు. ఏం చేశాడు? ఈ ప్రపంచమున పాండవ శేషమును మిగల్చకూడదని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించింది. ఈలోగా మండుచున్న 5 బాణములు పాండవ వైపు వచ్చుచుండెను. పాండవ శేషం ఉండకూడదు కదా, అంచేత ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పాండవుల పుత్రుడు చచ్చిపోవాలి, ఈ 5 పాండవులు చచ్చిపోవాలి. అంచేత 5 బాణాలు అగ్నిని విరుజిమ్మితో వీళ్ళ వైపు వస్తున్నాయి. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపడానికి అసలు బ్రహ్మాస్త్రమే వస్తుంది. ఆ సీన్ మీరు ఊహించుకోండి. ఎంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి దేశం అది. మంచి వచ్చాడో నేను డిస్కస్ చేయటం లేదు. అసలు ఆ సామర్థ్యం ఎంత గొప్పదో. అంటే వాళ్ళ కోపం వచ్చింది అంటే అసలు నిన్ను నన్ను లేపటం కాదు, అసలు ఆ శేషమే మిగల్చారు వాళ్ళు. జెనెటిక్ కోడ్ ఫినిష్. ఇంకా వాళ్ళ వంశంలోనే ఎవడు పుట్టాడు అనమాట వాడు. అసలు ఆ జ్ఞానము ఎంత అద్భుతం. దురుపయోగం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆ జ్ఞానము మీకు కావాలనిపించడం లేదా? ఎంత అద్భుతం. అది ఉత్తిన కూర్చుని చెక్క భజనలు చేస్తుంటే వస్తుందా? చదవాలి. భాగవతం అవి చాలా స్పష్టంగా చెప్తాయి. ఇందులోనే అసలు కిటుకు కూడా చెప్పాడు వాడు. కానీ ఆ కిటుకుల గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత రేపు వీలవుతే మార్గశిర మాసంలో జరిగేటటువంటి ఆ దాంట్లో చూద్దాం, ట్రై చేద్దాం. టైం సరిపోవాలి కదా. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఒకవేళ నేను మర్చిపోతే మీరు చెప్తానన్నారు కదా అని నాకు మీరు గుర్తు చేయాలి. శ్రీకృష్ణుడు దివ్య దృష్టి చూశాడు. పాండవుల వైపు వచ్చుతున్న ఆ 5 బాణములను గ్రహించాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రముచే ఆ బాణములను నివారించెను. తనను నమ్మి జీవించు భక్తులను భగవానుడు సదా రక్షించును. శిష్యస్తేహం షాధిమాంత్వాం ప్రపన్నమ్మను అన్న తర్వాత రక్షించే బాధ్యత అయింది. కానీ నువ్వు మళ్ళా చేతులు ఎత్తబాక రక్షించుకోవడానికి. చెప్తూ ఉంటారు కదా, నారాయణుడు పరిగెట్టేట వైకుంఠం నుంచి, నా భక్తుడిని గుంటూరులో కూడా బాధిస్తున్నాడు, రక్షించాలి. పరిగెడుతున్నాడు, గేటు బయట వరకు వచ్చాడు.
తిరిగి వెళ్ళిపోయాట. అదేంటి పెద్ద రక్షిస్తానని మీరు వెళ్ళి ఇలా తిరిగి రావటం నేను ఎప్పుడు చూడలేదే, ఇదే కలియుగం అంటే ఏమో అనుకుందేట లక్ష్మీదేవి. కలియుగం కాదు, అది కాదు, నేను రక్షిద్దామని వెళ్తున్నాను, ఈ లోపల వాడే రాయెత్తాడు, ఇంకా నేను ఎందుకు అన్నట్ట. వాణ్ణి రక్షించమని అడిగిన తర్వాత, డాక్టర్ని ఆపరేషన్ చేయమన్న తర్వాత నువ్వేం చేస్తావు? నోరు మూసు కూర్చుంటావు, పడుకుంటావు, చేసేదేదో నీకు ఆరోగ్యం వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా మరిచని ఏతది విశ్వమం, వాణ్ణి ఆపరేషన్ చేయని ఆ మానసిక స్థితి చెప్తున్నాను నేను. బయట మీకు ఏమీ చేయకలే, ఎవరికి తెలియదు కూడా మీరు చెప్తే తప్ప ఇది జరుగుతుందని. కానీ ఈ మానసిక స్థితి కావాలి అంతే. మళ్ళీ చదివేయండి ఆ 2 శ్లోకాలు నీట్గా, స్లోగా, భావంగా. కలిపి కలిపి ఇక్కడ మార్జాల న్యాయాలు అని చెప్తాం. గురువుని ఎలా పట్టుకోవాలి అంటే కోతిపిల్ల తన తల్లిని పట్టుకున్నట్టు మనం గురువుని పట్టుకుంటాం. గురువు మన ఎలా చేస్తాడు? పిల్ల తన పిల్లల్ని రక్షించినట్టు. రెండిట్లోనూ సమర్పణే. ఒక దాంట్లో నీ పట్టుంది, ఇంకో దాంట్లో గురువు పట్టుంది. రెండూ ఉండాలి, మ్యూచువల్. ఇంకోటి భవిష్యత్ విధాత కోతి, దాని తర్వాత విధాత ఎవడవ్వాలి? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ బట్టి పిల్లి రావాలి కదా. అంటే పిల్లి జాతికి సంబంధించినటువంటి సింహాలు అవి చచ్చిపోకూడదు, వాటికి రక్షణ కావాలి. ఒక పులి చచ్చిపోతే ఎంత గందరగోళం అయిపోతుందో చూడండి. ఆ మానసిక స్థితి మారింది. ఆధ్యాత్మిక జగత్తుని కనుక మీరు చూస్తే, ఆ మారినట్టు ఒక కుక్క చచ్చిపోతే తేడా ఇదివరకు ఎప్పుడైనా అలా జరిగేవా? మరి ఈ తేడాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి కదా ఈ మానసిక స్థితిని. ఇంకోటి సందర్భం ఉందో లేదో నాకు తెలియదు కానీ వీరప్పన్ గారు కోతి ఎప్పుడు కనిపించిందో దాన్ని చంపేసి దాని గుండె తింటట. ఇది ఎంత రేటో నాకు తెలియదు, చదివాను కనుక చెప్తున్నాను. అంచేత బ్రహ్మాస్త్రమును గాంచి ఉత్తర వ్యాకుల పడెను, కానీ ఆమె తన వారైన పాండవులను ఆశ్రయించలేదు. ప్రపంచంలో మీరు దయచేసి ఎవరిని ఆశ్రయించకండి. ఇంకా మీకు అర్థమైపోతే మరిచెన్ సురారిసుతుడు ఏతది విశ్వము కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. అడగండి. ఆయన్ని అడిగాక జవాబు చెప్పకపోవటం అంటూ ఉండదు. అది అసంభవం. ఇంతవరకు ఎప్పుడో జరగలేదు. డిలే ఎందుకు అవుతుంది అంటే మీకు సమర్పణ లేదు. మీరు వినరు ఆయన చెప్పింది. డాక్టర్ సిగరెట్ తాగొద్దన్నాడు, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు మీరు, ఎందుకంటే సిగరెట్ మానరు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడు అదే చెప్తాడు. అది మన పరిస్థితి. అంచేత మీరు ఆయన చెప్పింది చేస్తారు అని ఆయనకి నమ్మకం ఉంటే, నేను చేస్తానండి చెయ్యరు. ఇంచేత సర్వజ్ఞుడైనటువంటి వాడికి ఆయనకి నమ్మకం కలగాలి. అంతవరకు మీరు ఇది అడుగుతూ ఉండటమే. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావముచే ఉత్తర యొక్క ఘర్మము భిన్న మగునని భావించిన పరమేశ్వరుడు ఉత్తర యొక్క ఉదరములో ప్రవేశించి తన యోగమాయచే ఆమె గర్భమును కప్పివేచెను. ఆ యోగమాయా శక్తి ఇక్కడ అవతరించి ఉన్నది. అది ప్రపంచంలో ఎక్కడా ఈ స్వరూపము లేదు. యోగమాయా శక్తి ఎలా ఉంటుంది? దానికి కావలసినటువంటి ఆ 7 చక్రాలకి మన శరీరంలో ఉన్నటువంటి రిలేషన్షిప్, అనాహత చక్రం యొక్క మధ్యన ఉన్నటువంటి వరదహస్తము, అభయహస్తము, అవన్నీ అందులో చిత్రీకరించి ఉన్నాయి. అది చాలా రేపు అది ఆ విద్య నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అలా ఉపయోగించుకోండి. కొబ్బరికాయలు అవి అక్కడ కొట్టబాకండి, కుంకుమలు అక్కడ పోయిబాకండి. ఈ సంస్థలో ఇలాంటి పూజలు అక్కర్లే. అది ఆ విగ్రహాన్ని ఉపయోగించుకోండి మీరు. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఉపయోగించుకున్నాడు, కాలాన్ని ఉపయోగించుకున్నాడు. మనము సూర్యకిరణాలను ఉపయోగించుకోబోతున్నాం. సూర్యుడు గ్రహాల యొక్క రాజు, జాతక చక్రంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.
అంచేత మళ్ళీ మళ్ళీ మనం అస్ట్రాలజీ వైపు వస్తున్నాం. నేర్చుకోవాల్సిందే. మరి మేము ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తాం? ఇప్పుడే నేర్చుకోవాలి. మీ వయస్సుతో దానికి సంబంధం ఏం లేదు. ఉత్తినే బద్దకించి నేను చేయను అంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను అదే చేస్తా. పడిపోతే అది వేరే విషయం. పడిపోనంత వరకు నువ్వు ఏదో మాట్లాడుతూనే ఉంటావు కదా, ఇది నేర్చుకో. విత్ ఆల్ దట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, బాధ్యతలు విస్మరించకండి. మాస్టర్ ఇదంతా చేయమని చెప్పారు కదా అని మీ పనులన్నీ మానేసి చేస్తూ కూర్చుంటే మీరు ఇంకా గంగలో దిగుతారు. మీ పనులన్నీ సవ్యంగా చేసుకుంటూ దీనికి టైం ఇవ్వండి. అది పరివ్రాజకులుగా నేను మీ దగ్గర నుంచి కోరేది. టైం ఇవ్వండి, కానీ ఏ టైము? మీ బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి అవసరము లేని కాలము. ఈ టైము లేదు. నిద్రలో 2 గంటలు కట్టు. మీరు రోజు రాత్రి 10 గంటలకు పడుకుంటారు, 12 గంటలకు పడుకోండి చాలు. కొంపలు ఏమీ అంటుకుపోవు, నిద్ర ఏమీ తగ్గదు. మీకు చెయ్యాలని లేదనుకోండి, దానికి ఇంకా మీరు వంకలేం పెట్టవద్దు. నాకు ఇష్టం లేదు అనండి, నేనేం అనుకోను. అంచేత తన యోగమాయా శక్తి చేత ఉత్తర యొక్క గర్భంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి రక్షించాడు. పుట్టుక నెరుగని పరమాత్మ ఉత్తర గర్భంలోకి ప్రవేశించును. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. యోగమాయ అన్న ఆత్మమాయ అన్న ఒకటి ఈ శ్లోకాలు ఖండతా పట్టించాను. ఇవి మళ్ళా మర్చిపోకండి. ఇవేదో 2 మొదలెట్టామని మర్చిపోతేట. ఏ శ్లోకాలు సిరీస్ లో ఉన్నాయవి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప అజోపి సన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ. నేను చదువుకోవటమే తప్ప మీకు నోటికి రావటంలే ఇన్నాళ్ళైనా. మరి చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఇది కీ అని చెప్తే అమరత్వానికి ఇది బేసిస్ అని చెప్పాను నేను. ఇది ఈ శ్లోకం అర్థం ఒకటే. బహూని మే వ్యతీతాని అని ఈ స్థితిలో అర్థం అవుతుంది మీకు. అంచేత అన్ని ఇంటర్ కనెక్టెడ్. సిలబస్ పెరుగుతూ పోతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు, అంతే తప్ప సిలబస్ అలా పెరుగుతూ ఉంటేనే లైఫ్ ఉన్నట్టు కదా. అంచేత ఏం చేస్తాం? మళ్ళా ఖండతా పట్టండి, లేకపోతే మళ్ళా రాయించి పెట్టించుకోవాలి. నేను పెట్టమన్నాక ఎన్ని రోజులకు వస్తుందో అది. ఇప్పుడు ఇది ఉంటే లాభం తెలుస్తోంది కదా మీకు. దాని తర్వాత ఏంటి ఇంకా ఉందా? 2 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మే దివ్యం యో వేత్తి తత్వతః పునర్జన్మానైతి మామేతి సూర్జన. ఈ శ్లోకాలు మీకు 4 అధ్యాయంలో ఉన్నాయి. ఇది మొదటి నుంచి ఉందనుకుంటాను. ఈ 5 శ్లోకాలు ఖండతా పట్టండి మీరు. అంచేత పుట్టుక నెరుగని పరమాత్మ ఉత్తర గర్భంలోకి ఎలా ప్రవేశించాడో ఇప్పుడు ఇందాక చదివిన 4 అధ్యాయంలో శ్లోకాలు ఉన్నాయి. అజోపిసన్ పుట్టుక లేనివాడినటువంటి వాడైనా యోగ మాయ ద్వారా పుట్టినట్టు భ్రమ కల్పిస్తాను. నువ్వు కూడా అదే భ్రమ కల్పించుకున్నావు, మర్చిపోయావు. శ్రీకృష్ణుడు జన్మించినట్లు దేవకి వసుదేవులకు భావము కలిగనే కాని వాస్తవానికి శ్రీకృష్ణుడు గర్భములో ప్రవేశించలేదు. మీరు కూడా అంటే తల్లి గర్భంలో మీరేమీ ప్రవేశించలేదు. అలా అందరూ చెప్తున్నారు, మీరు వింటున్నారు. సైంటిస్టులు అదే చెప్తున్నారు. వాళ్ళు పరమ మూర్ఖులు, రేపు వాళ్ళకే తెలుస్తుంది. కానీ సైంటిస్టులో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఒప్పేసుకుంటారు మేము మూర్ఖులు అని. డాల్టన్ చెప్పాడు యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని. ఇంకోడు డివిజిబుల్ అంటే ఒప్పేసుకున్నాడు. రైట్, డాల్టన్ మూర్ఖుడు, వీడు ఇంకోటి చెప్తాడు. కనీసం ఆ సైంటిస్ట్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే చేసిన తప్పును ఒప్పుకుంటారు వాళ్ళు. అంచేత ఏం జరుగుతోంది? శ్రీకృష్ణుడు ఎలాగైతే అతని తల్లి గర్భము పేరు గుర్తు రావటం లేదంటే దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశించకుండా ప్రవేశించినట్టు నటించి
గందరగోళం అంతా నడిపాడు యోగమాయా శక్తి చేత. మీరు కూడా అదే పని చేస్తున్నారు. యు ఆర్ యూటిలైజింగ్ ద సేమ్ పవర్. తల్లి గర్భంలో మీరు ప్రవేశించరు. ఎడ్గర్ కేసీ బుక్స్ కనుక మీరు చదివితే, ఇప్పుడు మీరు చదువుతున్న లైఫ్ ఆఫ్టర్ లైఫ్ శివరామకృష్ణరావు గారి దగ్గర ఉంది అది. అందులో ఇదే చెప్తాడు. అక్కడ మీరు తల్లి గర్భంలోకి ప్రవేశించరు, మరవుతే ఇదంతా ఏం జరుగుతోంది, మరి అదంతా తెలుసుకోవటానికి ఈ భాగవతాలు అన్నీను. మరి విద్య ఒక రోజులో వచ్చేసి ఉంటే బాగున్ను, ఒక రోజులో రాదు. అంటే మళ్ళా మీరేం చదవాలి దీనికి? అస్ట్రాలజీ చదవాలి. అస్ట్రాలజీలో జలతత్వ రాశులు అని ఉంటాయి. ఆ రాశులలో ఉన్నప్పుడే అంకురిస్తుంది. విశాలమైనటువంటి చెట్టు విత్తనంలో ఉందా లేదా? ఉంది అంటే మరి ఎలా ఉంటుంది? లేదు అంటే మరి విత్తనం నుంచి ఆ చెట్టు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికితే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మీరు తల్లి గర్భంలో ప్రవేశించలేదు అని. ఖచ్చితంగా ఇంత పెద్ద చెట్టు విత్తనంలో లేదు. ఉంటే అంత చిన్న విత్తనం ఉండదు కదా, కానీ విత్తనంలోనే ఉంది. మరి ఇంత పెద్ద చెట్టు విత్తనంలో ప్రవేశించిందా? ఇది సమస్య. ఊర్ధ్వమూలం 15వ అధ్యాయంలో ఈ సమస్యని చాలా స్పష్టంగా చెప్తాడు జగద్గురు, డౌట్ లేకుండా. అక్కడ సూర్యచంద్రుల గురించి మాట్లాడతాడు. జన్మించినది లేదు, సర్వగతుడైన వానికి ఉపాధి ఎలా పొసగును, అయినను భక్త సులభుడైన పరమాత్మ ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. అచ్చట పెరుగుచుండిన పరీక్షిత్తుని రక్షించాడు. దేనికి రియాక్ట్ అయ్యాడు? ఈ శ్లోకానికి రియాక్ట్ అయ్యాడు. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఎక్కడ నన్ను రక్షించేవాడు కనిపించటం లేదు, నువ్వు నన్ను రక్షించు అన్నదానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించినట్టే ఉత్తర గర్భంలో కూడా ప్రవేశించాడు. అంచేత రేపు భవిష్యత్తులో దేవకీ గర్భంలో ప్రవేశించిన కృష్ణుడి కంటే ఉత్తర గర్భంలోంచి జన్మించినటువంటి కృష్ణుడికి విలువ పెరగవచ్చు రేపు. ఆ సైన్స్ టెక్నాలజీ మీకు అర్థం అవుతే. అంచేత కృష్ణుడు తల్లి ఎవరు అంటే మూడోది వస్తుంది, ట్రినిటీ, యశోద. ఇప్పుడు ఇంకా అదెవరికి చాలా మందికి ఇంకా అదే తెలియదు. అది ఉత్తర కూడా మరి ప్రవేశించాడు కదా ఉత్తర గర్భంలోకి. అయినను భక్త సులభుడైన పరమాత్మ ఉత్తర గర్భంలోకి ప్రవేశించెను. అచ్చట పెరుగుచుండిన పరీక్షిత్తును రక్షించెను. టైం అవుతా రాసేవుగా. పరీక్షిత్తు నొక్కననే కాదు, ప్రతి జీవి తల్లి గర్భములో పరమాత్మయే రక్షించుచున్నాడు. మీరు ఇది గుర్తుంచుకోండి. పరీక్షిత్తునే కాదు రక్షించేది, భగవంతుడు రక్షిస్తున్నాడు. కనుకనే అసలు అది ఒక అద్భుతమైనటువంటి ప్రొసీజర్. 9 నెలలలో జరిగేటటువంటి ఆ మార్పులు అన్ని భాగవతంలో వస్తాయి. మీకు అన్ని భాగవతంలో వస్తాయి. కపిలుడు యొక్క అవతారములో తన తల్లికి చెప్తాడు. అదే మన వీరబ్రహ్మం గారు ఆయన తల్లికి చెప్పాడు. చాలా విచిత్రమైనట్టు. అందుకే అందరు గురువులు చరిత్రలో ఒకలాగే ఉంటుంది. అంచేత ఈయన వీరబ్రహ్మం, ఆయన అది మన పేర్లు పెట్టుకుని మనం కొట్టుకు చావటమే తప్ప గురువులు చెప్పేదంతా ఒకటే. ముందు పుట్టుక లేదు, చావు లేదు నీకు. నువ్వు ఈ పెద్ద భ్రమలో ఉన్నావు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవశ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అన్ని మనం ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాం, కానీ దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయం. తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈ రామాయణ మహాభారత భాగవతాలు. అంచేత పుట్టిన తర్వాత దాన్ని ఎవడు రక్షిస్తున్నాడు? మళ్ళా ఆ పరమాత్మ రక్షిస్తున్నాడు. గిట్టిన తర్వాత కూడా దాన్ని అంటే పుట్టక ముందు, పుట్టిన తర్వాత, చచ్చాక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. అది ఆ దత్తాత్రేయ కాన్సెప్ట్.
దత్తుని యొక్క కాన్సెప్ట్ అది. ఆయనకు 3 తలలు ఉన్నాయా లేదా, 4 తలలు ఉన్నాయా లేదా, పిచ్చి ప్రశ్నలు. అది ఒక ఉదాహరణ మాత్రమే మీకు. ఇది ఇప్పుడు అది చూడగానే మీకు గుర్తొస్తుంది. తల్లి గర్భంలో ప్రవేశించక ముందు నిన్ను రక్షించాడు. తల్లి గర్భంలోంచి మళ్ళీ ప్రకృతి ఒడిలోకి, చావు అనకుండా దాన్ని ఏమనొచ్చు మనం, ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు కూడా విష్ణువు రక్షించాడు విష్ణు రూపంలో. ప్రకృతి ఒడిలోకి వెళ్ళాక మళ్ళా ఆవిడ రక్షిస్తాడు, శివుడు రక్షిస్తాడు, భూతనాథుడు అంటే పంచతత్వాలకి అధిపతి రక్షిస్తాడు. మళ్ళా ఆ పంచతత్వాల నుంచి ద సైకిల్ కంటిన్యూస్. శ్రీకృష్ణుడు ద్వారకకు వెలుటకు సంసిద్ధుడు. ఆయన ఇంత చేసి క్షణాల మీద చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు మ్యాజిక్లు. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర కృష్ణ చరిత్ర. ఈ శుద్ధి సాయి లీలల్లాగే అదొక లీల. రథం ఎక్కి బయలుదేరి ముందు ఇదంతా చేశాడు. 5 బాణాలని ఉపసంహరించేశాడు, ఉత్తర గర్భంలోకి దూరిపోయాడు, పరీక్షిత్తును రక్షణ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు, రథం ఎక్కేశాడు. ఇదంతా అప్పుడప్పుడే జరిగిపోయి ఉంటుంది అంతా ఈ శ్లోకం చదివే టైంలోనే. ద్రౌపదితోనూ కుమారులతోనూ కూడినది అయి కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి సమీపించి స్తుతింపసాగెను. అప్పుడు కుంతీదేవి, అసలు హెడ్డింగ్ అది, కుంతీదేవి భగవాను కీర్తించుట. ఇది బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడిని సమీపించి నమస్కరించును. ప్రతిరోజు శ్రీకృష్ణుడు కుంతీదేవికి నమస్కరించును. కానీ నేడు కుంతీదేవి శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్తమ్మ, అదేమిటి, నేను నీ మేనల్లుడును, నేను నీకు నమస్కరించాలి గాని నీవు నాకు నమస్కరింపకూడదు అని శ్రీకృష్ణుడు నేను. కృష్ణుడు ఇంతవరకు నేను అలాగే భావించి తిని, కాని నేడు నీ స్వరూపము నాకు తెలిసి వచ్చినది. నీవు సాక్షాత్తు పరమాత్మవు, సర్వులకు ఆరాధ్యమూర్తివి. నీవు ఆదిదేవుడువు, సర్వగతుడువు, ఇంద్రియాతీతుడువు, అపరిచ్ఛిన్నుడువు. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నందగోప తనయుడు, దేవకీ పుత్రుడు, వాసుదేవుడు, గోవిందుడు నగు శ్రీకృష్ణునకు పదే పదే నమస్కరించుచున్నాను. నమ పంకజ నాభాయ, నమ పంకజ మాలినే, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగరయే. ఈ శ్లోకాన్ని బట్టే అక్కడ పద్మం పెట్టాల్సి వచ్చింది. ముందు మేము అనుకోలేదు అసలు అక్కడ పద్మాన్ని పెట్టడానికి. శ్రీకృష్ణుడికి మురళి ఉంది. సరే, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ 2 శంఖము చక్రము పాప వెంకటేశ్వర స్వామి దత్తత ఇచ్చేసాడు ఎవరికో. పాపం మళ్ళా తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ పెట్టాక రాత్రి పడుకున్నా. నేను పడుకుంటే నాకు ఇది గుర్తొచ్చింది. మరి పద్మం మరేం చేయాలి? మరి పద్మము గదా పెట్టడానికి చేతులు లేవు ఆయనకి. మా శిల్పి నేను పెట్టను పో అన్నాడు. ఇంకా చేయలేను నేను అన్నాడు. మరేం చేయాలి అంటే ఆయనకి తగిలించేసాం. అది ఈ శ్లోకం కారణం. నమ పంకజ నాభాయ, నమ పంకజ మాలినే, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రియే. పంకజాంగ్రి అంటే కాళ్ళు పద్మములు ఉన్నాయి కదా అక్కడ. నమ పంకజ నేత్రాయ, కళ్ళు కూడా పంకజములే. నమ పంకజ మాలినే, పద్మములతో చేసినటువంటి మాల వేసుకున్నాం. నమ పంకజ నాభాయ, నీ నాభి కూడా పంకజమే. నాభి దగ్గర పెట్టకపోతే పక్కన పెట్టాం అంతే. కాస్త డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. పద్మమును నాభియందు గలవానికి నమస్కారము, పద్మమాలను కంఠమునందు ధరించిన వానికి నమస్కారము, పద్మలోచనుడుగు వానికి నమస్కారము, పద్మ చిహ్నములైన పాదములు గలవానికి నమస్కారము. కృష్ణ, దుష్టుడైన కంసుడు నీ తల్లిదండ్రులను కారాగారమును బంధించి చాలా కాలము బాధించినాడు. నీవు తల్లిదండ్రులకు విముక్తి ప్రసాదించితివి. అలాగే నేను కూడా నీ వలన నా పుత్రులతో కూడా విముక్తి పొందెను అనెను. భక్తులైన వారికి భగవానుడు సదా మేలు చేయుచూనే ఉండును. కాని దానిని మనుజులు విస్మరించుచుందురు. విస్మరించటం కాదు, అసలు గమనించరు. విస్మరించటం అంటే గమనించాక మర్చిపోవటం. పరమాత్మ జీవితంలో మనకు ప్రసాదించిన అవకాశములను స్మరించుకొని సదా ఆయనకు భక్తులమై ఉండవలెను. పరిస్థితులు మారవచ్చును కానీ భక్తి మారకూడదు. తర్వాతది రేపు చదువుదాం. ఆ మౌన స్థితిలోకి వెళ్ళి
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులన్ సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడు ఏతద్ విశ్వము. ఆ మానసిక స్థితిలో ఆ అంతర్యామిని ఏమని కోరుకుంటున్నాం? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం అని ఆ గురువు నుంచి మనం ఉపదేశం అడుగుతూ ఉంటే గురువు నీ క్వాలిటీని చూస్తాడు. నీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అంచేత ఏం చెప్తున్నావు? నేను ఎందుకు ఇదంతా అడుగుతున్నాను? నేనేదో గొప్పవాడు అయిపోవాలని కాదు. ఆ దైవీ ప్రణాళికలో భూమిని స్వర్గముగా మార్చడానికి కావలసినటువంటి శక్తి అది కనుక ఉంటే నేనేం చేస్తాను? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి. అలాంటి ప్రపంచం నిర్మించడానికి ప్రయత్నం చేస్తాను. రోగరహితులుగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. 100 ఏళ్ళు రోగాలు లేకుండా బతకాలి. పిల్లలు మనవలతో బతకాలి. రాజ్యములో టెర్రరిస్ట్స్ ఉండకూడదు, ఆతతాయిలు ఉండకూడదు. రాజులు ధర్మ మార్గములో సస్యశ్యామలమైనటువంటి సకాలములో వర్షము పడేటటువంటి భూమి తయారు చేయటానికి నేను కృషి చేస్తాను అని ప్రార్థన చేస్తున్నాం.